వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చికెన్ గ్రేవీని నేర్చుకున్నాము. రత్న ఆంధ్ర ఫుడ్స్ అని తెలుగు ఛానల్ నేమ్ పెట్టుకుని తమిళ్లో వీడియోస్ పెడుతుంది అని మీరు అనుకునే లోపే నేనే తెలుగులో ఒక వీడియో పెడదామని ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది కిడ్స్ కి బ్యాచిలర్స్ కి డెఫినెట్ గా ఫేవరెట్ రెసిపీ అవుతుందండి. హాఫ్ కిలో చికెన్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ స్మాల్ సైజు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు, రెడ్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, కొరియాండర్ మీకు తగినంత యాడ్ చేసుకోండి, సాల్ట్ 2 టీ స్పూన్స్, అది కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు కుకింగ్ టైం. ఇప్పుడు లిస్ట్ లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకున్నాము. సాల్ట్, 2 స్పూన్ల చిల్లీ పౌడర్ అండ్ 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని అంతా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి 2 to 3 hours, లేదు ఒక 15 minutes అలా టైం ఉంది అనుకుంటే డీప్ ఫ్రీజర్ లో కూడా పెట్టుకుని మనం కుక్ చేసుకోవచ్చు తొందరగా మ్యారినేట్. ఇప్పుడంటే ఇంగ్రీడియంట్స్ అన్ని నేను యాడ్ చేశాను, కానీ నేను కాలేజ్ టైంలో రూమ్ లో కుకింగ్ నేర్చుకున్నప్పుడు సాల్ట్ నేను యాడ్ చేస్తే మసాలా స్ప్రింగ్ యాడ్ చేసేవాళ్ళు, అది దాని రోలర్ కోస్టర్ చికెన్ అనేవాళ్ళం. సో ఆఫ్టర్ దిస్ మ్యారినేషన్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. నేను 15 minutes అలా ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఈ టైంలో మనం ఆనియన్ చాప్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. కడాయిలో ఆయిల్ వేసుకుని చాప్ చేసిన ఆనియన్ వేసుకున్నాము. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, అది మీ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అండి. ఆయిల్ వేడెక్కాక ఆ మీడియం సైజ్ 2 ఆనియన్స్ అందులో యాడ్ చేసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోండి. మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఆనియన్ కి. దాని తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసిన చికెన్ యాడ్ చేసుకోవడమే. సో అది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పైన లిడ్ పెట్టుకోండి. ఆఫ్టర్ 10 minutes మనం మళ్ళీ చూద్దాం. దాన్ని బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని లేజీ చికెన్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ స్టవ్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదండి, ఈజీగా అయిపోతుంది. సో ఆఫ్టర్ 10 to 15 minutes అది కొంచెం ఇలా అవుతుంది. నాకు కారం సరిపోలేదు అనిపించింది, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ టైంలో మీరు సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ ఊజ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అది ఇంకా హాఫ్ వే టు కుక్ అన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకా లాస్ట్ ఒక 2 minutes తర్వాత తీసి ఇలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకున్నాం. అయిపోయింది, ఇట్స్ రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ చేసుకోవచ్చు అండి. సో దీన్ని బెస్ట్ చపాతీస్ కి రైస్ కి కూడా చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా పెద్ద టైం తీసుకోకుండా ఇది కుక్ చేసి పెట్టచ్చు, దే విల్ బి హ్యాపీ అండి. సో ప్లేటింగ్ అయితే నేను ఇలా చేశాను. సో ఎంజాయ్ ఫర్ ద డే. టెండర్ గా జ్యూసీగా ఉంటుంది అండ్ కారం అడ్జస్ట్ చేసుకుంటే మీ కిడ్స్ కూడా చాలా ఇష్టపడి తింటారండి. సో ఇది నైట్ టైం తిన్నా కానీ డైజెషన్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో లిమిటెడ్ గా తీసుకుంటే ఎంజాయ్ చేయండి. ఈజీగా కుక్ చేసే వాళ్ళకి బ్యాచిలర్స్ కి ఇది కరెక్ట్ రెసిపీ అండి. చికెన్ లవర్స్ అయితే వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times అయినా వండుకుంటారు. యాక్చువల్లీ మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటే ఇది వితిన్ 20 minutes లో రెడీ అయిపోతుంది. మళ్ళీ క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.